హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బన్స్ తోటి ఇన్స్టెంట్గా స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బన్ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్విక్ అండ్ ఫాస్ట్గా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు సహితం దీన్ని ఈజీగా చేయగలుగుతారు. మరి ఈ బన్ ఫ్రైని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక బన్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఈ బన్ ప్యాకెట్లో 5 వరకు బన్నులు ఉన్నాయండి. ఈ బన్నుల్ని ఇలా ప్యాకెట్లోంచి తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా బన్నులన్నింటినీ చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ బన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 4-5 పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసి వేయించుకున్న తర్వాత మీ రుచికి సరిపడట్టు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మీ స్పైసీకి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ అనేది కొంచెం చట్పటాగా ఉండడం కోసం ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా తుంపి పెట్టుకున్నటువంటి బన్ పీసెస్ని వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోండి. లేదంటే టాస్ చేసుకోండి. స్టవ్ మంటని వీలైతే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ బన్నులు అనేవి మాడిపోతాయి, అలాగే స్పైసెస్ కూడా మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద కానీ లేదంటే స్టవ్ ఆపేసి కానీ ఇలా టాస్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా బన్ ఫ్రై రెడీ. ఓకే అండి, చూస్తారు కదా క్విక్ అండ్ ఫాస్ట్గా ఈ బన్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనండి, చూస్తారు కదా బన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.